స్టోరీ వినగానే నాకైతే చాలా బాధ అనిపించింది. నిజంగా ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా ఒక తల్లిదండ్రులకని. గుంటూరులో 12 years బ్యాక్ జరిగిన స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీ ఇది. ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళకి పుట్టక ఒక 8 years తర్వాత ఒక బాబు అయితే పుట్టాడు. వాళ్ళు చాలా గారాబంగా అల్లారు ముద్దుగా పెంచి ఒక జాబ్ తెచ్చుకునే స్థాయికి తీసుకొచ్చారు. అతనైతే చాలా కష్టపడి ఒక మంచి జాబ్ అయితే తెచ్చుకున్నాడు అనమాట. అతనికి ఒక మంచి అమ్మాయిని చూసి మ్యారేజ్ చేశారు. అందరూ ఏమనుకున్నారంటే ఒక మంచి కోడలు దొరికింది అని అనుకున్నారు. కానీ అసలు స్టోరీ ఇప్పుడే మొదలైంది. అలా ఒక 2 years గడిచిన తర్వాత ఇంట్లో గొడవలు మొదలవుతున్నాయి. వాళ్ళ అత్తకి ఆ కోడలికి అసలు పడడం లేదు. వాళ్ళ కోడలు ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ ని ఉసుగొల్పి, అంటే ఆమె చేతులు ఉంచుకొని మీ అమ్మ నాన్న వల్లే మనకి గొడవలు వస్తున్నాయి అని చెప్పి ఆయన ఉసుగొల్పి వాళ్ళ అత్త మామ వల్లే గొడవలు అవుతున్నాయి అని వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ వేశారు. తర్వాత వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోకుండా అమ్మ గుడికి వెళ్ళొద్దాం అని చెప్పేసి ఒక కార్ తీసుకొని డైరెక్ట్ గా చెప్పా పెట్టుకోకుండా కాశీ తీసుకెళ్లిపోయి, కాశీలో ఏంటంటే ఆ టైంలో 2013 ఆ టైంలో బాగా వరదలు వచ్చే టైం అది. డైరెక్ట్ కాశీ తీసుకెళ్లిపోయి ఒక షాప్ దగ్గర దింపేసి వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇప్పించి కొంచెం అమౌంట్ ఇచ్చేసి డైరెక్ట్ చెప్పా పెట్టుకోకుండా ఇంటికి వచ్చేసాడు గుంటూరు. తర్వాత వాళ్ళ కొడుకు ఊరు వచ్చేసి ఊళ్ళో వాళ్ళందరిని నమ్మించి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు చెప్పా పెట్టుకోకుండా కాశీకి వెళ్ళిపోయి వాళ్ళు చనిపోయారు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అన్నట్టుగా క్రియేట్ చేసి ఇక్కడ ఊర్లో దిన కార్యక్రమం అయితే జరుపుతున్నాడు. తర్వాత కాశీలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఏదైతే షాప్ ఉందో అక్కడ కూర్చున్నారు. ఆయన సాయంత్రం వరకు ఆ షాప్ క్లోజ్ చేసే టైంలో, ఏంటమ్మా మీరు ఇంకా ఇక్కడే కూర్చున్నారు, మిమ్మల్ని ఇక్కడ ఆయన వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారని అడిగినప్పుడు ఆయన ఎవరో కాదు మా కొడుకే అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న, అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా వాళ్ళ కొడుకు వీళ్ళని అక్కడ వదిలేశారని వాళ్ళకి అర్థమైపోయింది పూర్తిగా. వాళ్ళమ్మ చాలా సెన్సిటివ్ అనమాట, ఎమోషనల్. అంటే ఆ సిచ్యువేషన్ తెలియగానే ఆమె మెంటల్ గా బాగా అప్సెట్ అయిపోయి మతి స్థిమితం లేకుండా అయిపోయింది అనమాట. అంటే వాళ్ళ కొడుకు ఇలా చేశాడంటే ఒక సిచ్యువేషన్ ఎలాంటిదంటే ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్ అది. తర్వాత వాళ్ళమ్మ తెలియకుండా మతి స్థిమితం లేకుండా అయిపోయి ఆ వరదలో కొట్టుకుపోయి చనిపోయింది ఆమె. వాళ్ళ నాన్న ఏంటంటే అక్కడ గుడిల దగ్గర అడుక్కొని ఆ గుడిలో ఫుడ్ తింటా కొంత అమౌంట్ అయితే పోగు చేసుకొని ఆ గుంటూరుకి వచ్చేసాడు. కరెక్ట్ గా ఎప్పుడు వచ్చాడంటే వాళ్ళ కొడుకు దినం ఏదైతే ప్లాన్ చేశాడో కరెక్ట్ గా దినం రోజు వచ్చాడు. ఆ దినం రోజు వచ్చి బయట బ్యానర్ చూసి చాలా బాధతో ఆశ్చర్యపోయాడు. అంటే ఆయన్ని ఎవరు గుర్తుపట్టలేని సిచ్యువేషన్. ఆయన ఎలా ఉన్నాడంటే అక్కడ మాసిపోయిన గుట్లు, ఆయన ముఖం ఆ శరీరం మాసిపోయి ఎవరు గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు ఆయన. ఆయన దిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అక్కడ భోజనాలు పెడుతుంటే ఆ భోజనాలు చేయడానికి చివరన కూర్చున్నాడు అనమాట. చివరన కూర్చున్నప్పుడు వాళ్ళ తమ్ముడు కొడుకు ఎవరైతే ఉన్నాడో అతను చూసి, ఏంటి పెద్దనాన్న నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని ఆయన గుర్తుపట్టి చూసేసరికి ఇక్కడ ఎవరైతే భోజనాలు చేస్తున్నారో వాళ్ళందరూ ఈయన చూసి ఆశ్చర్యపోయారు. అసలు అంటే ఒక చనిపోయిన వ్యక్తి అక్కడ ఆ దినం భోజనాలు కూర్చున్నాడంటే అసలు ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళందరూ అవాక్ అయిపోయారు. అది అసలు నమ్మలేని సిచ్యువేషన్ అది. వాళ్ళ కొడుకుని చూసి ఇలా అన్నం ముద్ద నోట్లో పెట్టుకోతున్నప్పుడు సడన్ గా ఆ బాధను తట్టుకోలేక ఆ దినం భోజనాల్లోనే అక్కడే ఆ కూర్చున్న ప్లేస్ లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇక్కడ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తీసుకెళ్లి అంటే శ్మశానంలో బూడ్చి పెడతారు కదా, అంటే వాళ్ళ నాన్న బూడ్చి పెట్టే టైంలో కూడా కనీసం బాధ అనేది లేదు. అంటే వాళ్ళ కొడుక్కి ఆడడం కూడా ఆడట్లేదు, కళ్ళంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు. వాళ్ళ వైఫ్ అతన్ని ఎంతలా మార్చిందంటే వాళ్ళ అమ్మ నాన్న మీద ప్రేమ లేకుండా అలా చేసింది అనమాట. అక్కడ ఉన్న చుట్టాలందరూ ఏం చెప్పారంటే, ఇంకా మీ నాన్న ఇంకా చివరి చూపిదే, నీకు కావాలనుకున్నా రాడిక అని చెప్తే ప్రతిమాలితే అక్కడ ఉన్న వాళ్ళందరూ బూడ్చిపెట్టే టైంలో ఇంకా కనువేర కన్నీళ్లతో బాధపడి వాళ్ళ నాన్న అయితే బూడ్చిపెట్టేశారు. వాళ్ళు చేసిన చాలా తప్పని తెలిసి పరువు పోయింది అనుకొని ఇంకా అవమానం తట్టుకోలేక వాళ్ళు నివసిస్తున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కోడలు అంటే ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన అంటే, నా హస్బెండ్ నా వరకే సొంతం, నాకే సొంతం, ఎవరికి దక్కకూడదు అన్నట్టుగా బిహేవ్ చేసి ఎవరికి వాళ్ళ హస్బెండే అంటే వాళ్ళ కొడుకే వాళ్ళ తల్లిదండ్రులను చంపే సిచ్యువేషన్ తీసుకొచ్చింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయని నాకు ఈ స్టోరీ విన్న తర్వాత అర్థమైంది. ఎప్పుడైనా సరే మీ పేరెంట్స్ తర్వాతనే ఎవరైనా సరే వాళ్ళు ఉంటేనే కదా మీరు కూడా